హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటి అని అంటే సిపిటి ఎగ్జామ్ గురించి. మామూలుగా సిపిటి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1:2లో ఉన్న సిపిటి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి నేను చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే గ్రూప్ 2 రిజల్ట్స్కి సంబంధించి నిన్న కొన్ని గ్రూప్స్లో అంటే రేపు అనగా మంగళవారం రిజల్ట్స్ ఇస్తున్నారు అని చెప్పి కొన్ని గ్రూప్స్లో సర్క్యులేట్స్ అయిన వాస్తవం నిజమే, సర్క్యులేట్ అయింది. కానీ ఈ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే రేపైతే రిజల్ట్స్ రావు అనేది నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకు అలా అనుకుంటున్నాను అని అంటే సో ఏపీపీఎస్సి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి వ్యక్తిగతంగా వాళ్ళకి ఫోన్ చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఈ నెల 11వ తేదీలోపు మీరు సబ్మిట్ చెయ్యండి అని చెప్పి ఏపీపీఎస్సి వాళ్ళు 1:2లో ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫోన్ చేసి అడగటం జరిగింది. సో ఈ నేపథ్యంలో రేపు అనగా 8వ తేదీన రిజల్ట్స్ రావు అని భావించవచ్చు. ప్లస్ రెండో పాయింట్ ఏంటి అంటే రిజల్ట్స్కి సంబంధించి ఇది 1:2 1:1 ప్లస్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించాలి కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. కనీసం 1 వీక్ 2 వీక్స్ అయినా టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ మరీ 2-3 రోజులకే సిపిటి అయినా 2-3 రోజులకే రిజల్ట్స్ వస్తాయని నేను భావించలేదండి. రెండో పాయింట్ ఏంటి అని అంటే ఈ సిపిటి ఎగ్జామ్ ఉంది కదా, ఈ సిపిటి ఎగ్జామ్కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన కొంచెం టఫ్గా వచ్చిన నేపథ్యంలో నేను మొన్న వీడియోలో ఒక 10% మెంబర్స్ అంటే 200 మెంబర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందని నేను చెప్పానండి. వీడియోలో చెప్పిన తర్వాత నాకు చాలామంది మెసేజ్ చేశారు, తర్వాత కామెంట్ చేశారండి. సార్ 10% మెంబర్స్ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు, 1 or 2% మెంబర్స్ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ సో సిపిటి అనేది ఏపీపీఎస్సి వాళ్ళు కొంచెం లిబరల్గా కరెక్ట్ చేస్తారు అని చెప్తూ జరిగిందండి. సో ఈ నేపథ్యంలో కొంచెం కనుక లిబరల్గా కరెక్ట్ చేస్తే సో 99% లేదా 98% మెంబర్స్ బయటపడే అవకాశం ఉంటుందండి. సో ఎవరు కూడా సిపిటి ఎగ్జామ్ గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి మన ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో ఇది అండి గ్రూప్ 2 సంబంధించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.